హాయ్ అండి. ఈరోజు పప్పుచారు పెట్టానండి సింపుల్గాని. ఇంట్లో ఉన్న కాయగూరలతో పెట్టాను. ముందు పప్పు ఉడకబెట్టేసి పక్కన పెట్టాను. తర్వాత వేరే గిన్నె తీసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ములంకాడు, వంకాయ ముక్కలు అన్నీ వేసాను. అంతే ఉన్న మన ఇంట్లో కాయగూరలు ఇంకేమీ లేవండి, అన్నీ అయిపోయాయండి. కొంచెం పసుపు వేసాను, కొంచెం ఏమో కారం వేసానండి, 1/2 టీ స్పూన్ అన్నీ అలా వేసాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని మరిగేటప్పుడు. ములవాకండి, ఇప్పుడు ములవాకు కూడా వేసాను, చాలా బాగుంటుందని చెప్పి. ప్రతి ములవాకు ప్రతి కూరలోని వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి అయితే మటుకి. కొంచెం కొత్తిమీర వేసాను, చిన్న చింతపండుతోటి పిక్క తీసి కొంచెం పులుసు వేసాను. పక్కన ఉడకబెట్టానండి పప్పు, కొంచెం కందిపప్పు ఉడకబెట్టి అదేమో అందులో వేసి బాగా మిక్స్ చేశాను. కొంచెం చింతపండు రసం, మామూలు వాటరు, ఈ కాయగూరల మొక్కలు మొత్తం అన్నీ కూడా చక్కగా 2-3 సార్లు కలిపి గరిటతోటి చిన్న పెసరేమో పంచదార వేసాను, కొంచెం సాల్ట్ వేసానండి, వేసి పొయ్యి మీద పెట్టాను. బాగా మరగాలండి అది. మన పప్పుచారు కానీ ఏ కూరలు వండుకున్నా ఏ చారెట్టుకున్నా సరే ఒక గుప్పుడు ములవాకు వేయడం చాలా మంచిదండి. టేస్ట్ వస్తుందనే కాదు, ఏమీ కాదు, అది ఒంటికి చాలా మంచిదండి, కళ్ళకి కట్ట మంచిదండి. అది వాడడం వల్ల కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మంచిదనేసి. మన చెట్టు ఇరిగిపోయిన ఆకంతా దూసి నేను స్టోర్ చేశానండి. అది కొంచెం పౌడర్ చేద్దామని, కొంచెం ఏమో కసూరి మేతిలాగా నేను తయారు చేద్దామని. అది బాగా ఎండుతూ ఉందండి 2 రోజుల నుంచి. మళ్ళీ మొన్న వర్షం కూడా పడ్డది కదండి, అందువల్ల అది పక్కన పెట్టాను. శుభ్రం క్లీన్ చేశాను. అందాక ఫ్యాన్ గాలి కింద ఆరుతూ ఉందండి అది. మరి ఇంకా బాగా పౌడర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అదిగోండి పప్పుచారు అంతా మరిగిపోతుందండి. కరివేపాకు కూడా మన చెట్లువే అండి. ఆ రొబ్బలన్నీ కూడా తీసి అలాగా 2 రొబ్బలు మరిగేటప్పుడు వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా మళ్ళీ వేసాను. నాకు ఉప్పు కొంచెం సరిపోలేదండి, కొంచెం వేసానండి. కానీ పుల్లగా ఉంది, చాలా బాగుందండి. ఎంతో నాకు బాగా టేస్ట్గా అనిపించింది. ఇంకో మా పెద్ద అమ్మాయి కొంచెం ముద్దపప్పు తీసి పక్కన పెట్టానండి. అది మామూలుగా పిల్లలకి ముద్దపప్పు పెట్టడం మంచిదండి. కొంచెం కొంచెం అప్పుడప్పుడైనా మనం రోజు తినేయాలంటే తినేలేం, కానీ మన పప్పులు ఉప్పులు ఏదైనా వండుకున్నారు పప్పుసార్లు కాడ కాసుకునేటప్పుడు కొంచెం పప్పు తీసి చిన్న పెసర సాల్ట్ వేసి పిల్లలకు పెట్టడం చాలా మంచిదండి. పప్పుచారు బాగా మరిగిందండి. మరిగిన తర్వాత నేను పోపు గరిటె పెట్టుకున్నాను, కొంచెం నెయ్యి వేసాను, దాంట్లో పోపు సామాన్లు అన్నీ వేసానండి. ఇంకో మట్టుకి బాగా వేయాలండి, కొంచెం వేస్తేనే మంచి టేస్ట్ అండి, మంచి వాసన అండి. కానీ నాకు గొంతు వచ్చేసింది. ఆల్రెడీ నాకు కొద్దిగా రొంపగా ఉందని కదండి, తెగ దుమ్ములు వచ్చేసాయండి ఆ గొంతుకి. కానీ ఇది వేసుకొని వేడిగా అన్నం పెట్టుకొని ఇది కొంచెం వేసుకొని తింటే మరి ఎంతో బాగుందండి. రొంప కూడా తగ్గినట్టు అనిపించిందండి, అంత బాగుంది. నోటికి చాలా బాగుందండి. మీరే తయారు చేయండి. బాయ్ అండి.